ఇంట్లో పిల్లలు భోజనం సరిగ్గా తినకుండా వేస్ట్ చేస్తుంటే పెద్దలు వాళ్ళని మందలించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అసలు ఇలా ఎందుకంటారు? ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు చేసినా రాదని పూర్వీకులు చెప్పేవారు. దానాలన్నిటిలోకి అన్నదానం మిన్న అని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. దానికోసం ఈ ప్రపంచంలో చాలామంది తమ చెమటను చిందించి కష్టపడుతున్నారు. కడుపు కాలి కన్నీరు కార్చినా కనికరించేవారు కరువయ్యారు. చెయ్యి జాపి దానం అడిగినా దయ చూపేవారు ఎవ్వరూ లేరు. తెలుసో తెలియకో ఒకరి ఆకలి తీర్చే అన్నాన్ని అర నిమిషంలో చెత్త కుప్పలో పడేస్తున్నాము. కానీ అదే అన్నం మన అరచేతిలోకి తేవడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? కడుపు నిండని రైతు ఆకలితో 6 నెలలు ఎదురు చూస్తే ఆకలి తీర్చే అన్నంగా మారుస్తున్నాడు. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ఎలా రాసి ఉంటుందో అలాగే ప్రతి మెతుకు మీద పండించిన రైతు కష్టం కూడా అలాగే ఉంటుంది. ఒక్క ముద్దే కదా అని వృధా చేస్తే ఆ ఒక్క ముద్ద కూడా దొరకక ఆకలితో చనిపోయే వాళ్ళు మన దేశంలో చాలామందే ఉన్నారు. మిత్రులారా, దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. వీలైతే ఆసరా లేని అనాథులు, వృద్ధులు యొక్క ఆకలి తీర్చండి. వేల వేల గమ్యం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇక నుండి నేను ఆహారాన్ని వృధా కానివ్వను. మరి మీరు? ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.